ఇది గిటప్ ది నేను తొందరపడి గిటప్ రిక్వెస్ట్ బిల్డర్ కొట్టినున్నా. అవునా? సరే ఏం మిగతావన్నీ కాదు. ఓకే అయిపోయినాయి. ఆహా, మిగతావన్నీ ఓకే అయినాయి. ఓకేనా? ఓకే. కాన్ఫిగర్ సిస్టమ్. ఓకే. కింద స్క్రోల్ చేయి మొత్తం. ఈమెయిల్ వరకు రా. ఒక్క నిమిషం. ఆ పైకి వెళ్ళు బ్రో. ఎస్ఎం ఆ, ఎస్ఎం ఎస్ఎంటిపి డిఫాల్ట్ @gmail ఆ, చేసి ఓకే. అడ్వాన్స్. ఇది స్క్రోల్ చేయి. పాస్వర్డ్ కూడా ఇచ్చినావా? మెయిల్ ఐడి పాస్వర్డ్ SSL ఇచ్చేసిన. 6455. రిప్లై మెయిల్ ఐడి ఏమి ఇచ్చినావు? రిప్లై మెయిల్ ఐడి డిఫాల్ట్ రెసిపెంట్సా? రిప్లై టు ఉంది కదా, ఆ రిప్లై రిప్లై మెయిల్ టు ఐడి ఇవ్వలేదు. వేరే మెయిల్ ఐడి ఏమైనా ఇవ్వు. ఇంకొంచెం కింది స్క్రోల్ చేయవా ఒకసారి? సెకండ్. అన్నీ ఇచ్చేస్తా. ఇంట్లో కూడా ఇది తీసేనా డిఫాల్ట్ది? తీసేసి అవన్నీ ఎందుకు ఇచ్చినావు? ఎన్ని ఉన్నాయి అసలు మొత్తం? అర్థం కాలే. ఆ ఈమెయిల్ ఎక్స్టెండెడ్ ఇచ్చిన, ఈమెయిల్ ఇచ్చిన. ఈమెయిల్ వద్దు బ్రో. ఈమెయిల్ ఎక్స్టెన్షన్ ఏడుంది? ఈమెయిల్ అది ఒకసారి అడ్వాన్స్ క్లిక్ చేయాలి. యూజ్ SSL 645 SMPT పోర్ట్. ఆ టెస్ట్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయి. ఈమెయిల్ ఇవ్వదు, ఓన్లీ ఒకటే ఇవ్వాలని. అదే అదే పంపించిన కదా. అక్కడ ఈ మెయిల్ ఐడి ఇవ్వు. వేరే మెయిల్ ఐడి ఇవ్వు. ఇది ఇప్పుడు ప్రెసెంట్. వేరేది బ్రో. రిప్లై మెయిల్ ఐడి వేరే మెయిల్ ఐడి ఉంటుంది కానీ ఇది ఆ మెయిల్ ఐడి ఇవ్వు. ఆ మెయిల్ ఐడి కొంచెం లైన్లో ఉండు. ఓకే, ఇచ్చిన. ఓకే, జీమెయిల్కి వెళ్ళు. జీమెయిల్కి వెళ్ళు. టెస్ట్ ఇవ్వు ఒకసారి. టెస్ట్ ఒకసారి ఇచ్చేసాయి చూడు, పనిచేస్తుందా? రెడ్ మార్క్ వచ్చిందా? ఓకే, జీమెయిల్కి వెళ్ళు. ఇది ఇప్పుడు ఆడ నీ రిప్లై అకౌంట్ ఉంది కదా, ఇచ్చిందా అకౌంట్ క్లిక్ లేదంటే చేయి. మెయిల్? నీ అకౌంట్ క్లిక్ చేయి బ్రో. ఆడ అది క్లిక్ చేయి, ఆ పక్కది. మేనేజా? అది కాదు బ్రో, ఆ పక్కది. ఆ క్వశ్చన్ మార్క్ పక్కన ఒకటి ఉంది చూడండి మీకు ఆప్షన్, అది క్లిక్ చేయండి. ఇది అది క్లిక్ చేయండి. గూగుల్. అదే అకౌంట్ సెక్షన్ దగ్గర రండి. అకౌంట్ క్లిక్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయండి. ఇంతే ఉంది. అంతే ఉందా? ఆ, ఉంటుంది బ్రో మీకు ఇంకా. ఆగి ఇంకో మెయిల్ ఐడి ఓపెన్ చేస్తావు. మీరు అక్కడ ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేయండి. ఇది రిప్లై టు కా లేదంటే సెండ్ మెయిలా? సెంట్ మెయిల్ది రిప్లైది కాదు. ఓకే, సెండ్ మెయిల్ అయితే ఇది. సెంట్ అంటే మనం అడ్మిన్ దగ్గర ఈమెయిల్ ఐడి ఇస్తే దాంతోటే పోతుంది కదా. ఏంది? సెంట్ సెంట్ మెయిల్ ఐడి అంటే అడ్మిన్ దగ్గర ఏ మెయిల్ ఐడి ఇస్తే అది దాంతోటే వెళ్ళిద్ది కదా. అది చాలు బ్రో. కిందికి స్క్రోల్ చేయండి. ఇంతే ఉంది. అంతే ఉందా? ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆప్షన్స్ రావాలి కదా. వేరే ఆప్షన్స్ అంటే ఒకసారి ఈదా. ఒక్క నిమిషం.
ఇదా బ్రో మీరు అడిగింది ఈ సెట్టింగ్సా? ఒక్క నిమిషం ఆగు బ్రో. ఓకే. బ్రో బ్రో ఆప్షన్ కాదు బ్రో, ఏది? ఆప్షన్ కాదు బ్రో. ఒక్క నిమిషం ఆగు. ఇదా? అది కాదు, అది కాదు, ఇది ఇది కదా? అది కాదు బ్రో. ఐఎంపీటీ ఎందుకు ఇస్తున్నారు అంతా? ఒక్క నిమిషం ఆగండి. నా గూగుల్లో చెక్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఇంకా అక్కడే ఒక ఆప్షన్ ఉంటుంది, అది జస్ట్ డిసేబుల్ ఆన్ చేస్తే వచ్చేస్తుంది మీకు అది. ఒకసారి ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ప్రైవసీయా? ఒక్కసారి మీ స్క్రీన్ షాట్ చేయండి బ్రో, ఏడ ఏం ఆప్షన్ అనేది చూద్దామని. చూస్తున్నా బ్రో నేను కూడా నా స్క్రీన్ లా. ఓకే ఓకే. ఇదిగో ఏమైనా అప్డేట్ అయ్యి సెట్టింగ్స్ చేంజ్ అయినట్టున్నది. ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి నీ జెంకిన్స్కి వెళ్ళు. ఓకే. ఒకసారి ట్రై చేయి టెస్ట్ మీద. టెస్ట్ కాన్ఫిగరేషన్. సక్సెస్. మనోజ్ నువ్వు కూడా అది క్లిక్ చేయి. ఓకే. నీ జీమెయిల్ ఆన్ చేసి క్లిక్ చేయి. తెలుసా అది? అవును, ఓపెన్ చేసిన. క్లిక్ లెట్ సెక్యూర్ యాక్సెస్ అని వచ్చింది. జస్ట్ ఆన్ చేసి పెట్టుకో. నాకు అక్కడ ఇక్కడ నాకు ఏం ఆప్షన్ కనబడతలేదు. డౌన్ ఉంది. ఇది గిరి దీంట్లో చూడు, లెస్ సెక్యూర్ యాప్ అని ఆన్ వచ్చిందా నీకు? నాకు వచ్చేసిందనా? నీకు కాదు బ్రో, ఆయనకు చూడమని చెప్తున్నా. నేను చూసినా కానీ నాకు ఇట్లా ఓపెన్ అవుతుంది. స్క్రీన్ షాట్
ఆగు స్క్రీన్ షేర్ చేయి. ఓకే లేదా స్క్రీన్ షేర్ చేయి. ఓకే నువ్వు జీమెయిల్ ఎడ ఆన్ చేసినావు? నీ దాంట్లో జీమెయిల్ ఆన్ చేయలేదు, ఎందుకు వస్తుంది? జీమెయిల్ ఆన్ చేయి. ఈమెయిల్ ఆల్రెడీ సైన్ ఇన్ ఈడ ఓపెన్ చేసి పెట్టు. ఓపెన్ చేసి పెడితే సైన్ ఇన్ ఉంటది కాబట్టి ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. నువ్వు ఈవెన్ మెయిల్స్ అందులో మెయిల్ పంపించినప్పుడు కూడా జీమెయిల్ కంపల్సరీ ఓపెన్ చేసి పెట్టు. క్లిక్ చేయి. ఇది రిఫ్రెష్ చేయి. ఆగు ఒక్కసారి నువ్వు ఇది 2 స్టెప్ వెరిఫికేషన్ ఇప్పటివరకు చేయలేదా నీ దానికి? చెయ్యది అందు చేయాలి, వెరిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే మళ్ళీ సైన్ ఇన్ కావాలా ఇప్పుడు? నువ్వు వెరిఫికేషన్ చెప్పా. ఒకవేళ నీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే నీకు ఫర్గట్ పాస్వర్డ్ కొడితే ఏమొస్తుంది? ఫర్గెట్ పాస్వర్డ్ వస్తే అదే ఓటీపీ, అదే ఈమెయిల్. అది సెక్యూరిటీకి వెళ్ళు. ఒకసారి అవి చెక్ చేయి. సెక్యూరిటీకి వెళ్ళి చెక్ చేయి. ఇక్కడనేనా? జర గిరి చెప్పు. ఇది ఏదో పొద్దున్న ఒకసారి చెప్పవా ఆయనకి? ఓకే నీది సెట్టింగ్స్కి వెళ్ళు. కానీ మెయిల్ సెట్టింగ్ అదిగా తెలుసు ఒక్క నిమిషం. బై మిస్టేక్ క్లిక్ చేసి. సరే. ఓపెన్ అవుతుంది. ఓపెన్ గా లోడింగ్. బ్రో ఈ ఒక్క లైన్ తెలియక పొద్దున్న నుంచి తమిళ బ్రో. అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్ కొట్టు. ఈ ఒక్క లైన్ తెలియక పొద్దున్న నుంచి కిందికి రా, అందులో ఉంటుంది చూడు. ఇంతనే ఉంది. అదర్ గూగుల్ అకౌంట్ చేంజ్ పాస్వర్డ్ రికవరీ ఆప్షన్స్. సరేలే, చేంజ్ పాస్వర్డ్ రికవరీ ఆప్షన్. రికవరీ ఆప్షన్స్ కొట్టు. నీకు ఇందులో సెక్యూరిటీ ఒక్కొక్కటి అన్ని అది కిందికి రా. ఇది ఆన్ చేసినావు కదా? అవును, ఆనే ఉంది. ఆనే ఉన్నప్పుడు రావాలి. రికవరీ మెయిల్ ఒకటి కిందికి రా. రికవరీ మెయిల్ ఉంది చూడు. అవును, రికవరీ మెయిల్ ఇవ్వు. యాడ్ చేయనా? ఏదైనా ఒక మెయిల్ ఐడి యాడ్ చేయి. నా మెయిల్ ఐడి ఉంది ఆడ జర్రా. అది నీ మెయిల్ ఐడి ఉంది చూడు, జస్ట్ దాని మీద క్లిక్ చేయి. వేరే మెయిల్ ఐడి ఉంది కదా, ఇదేదో ఒక మెయిల్ ఐడి రాసేసి ఆడ. జస్ట్ అయితే రాయి, తర్వాత చూద్దాం. కానీ నీకు పాస్వర్డ్ దాని తెలుసు తెలియదు. యూజ్ అనదర్ అకౌంట్. ప్రవీణ్ భయ్య, అదొక్క లైన్ అది పొద్దుటి నుంచి నేను అడిగినా అయిపోవేమో. ఇది ఒక్క టైప్ పంపించినట్టే. పంపేవా? నేను ఆఖరికి ఇట్లా పైప్ లైన్ లో కోడ్ రాసి ఉన్నది ఒకటి డిఫాల్ట్. నాది నీకు లింక్ పంపిస్తున్నా కదా గిరి, అందులో నీకు ఓపెన్ చేసి చూడు. అందులో ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా ఒక ఇది పంపించిన.
స్టూడెంట్ కి క్లాస్ చెప్పిన. అవునా? ఓపెన్ సారీ బ్రో, సారీ చూసుకోలేదు. కాదు, జస్ట్ చూసుకో అక్కడ, ఎందుకంటే ప్రీవియస్ వాళ్ళ క్లాస్ అయినాయి కదా. ఓకే, రైట్. ఇది ఆఫ్ అయిపోయింది. రికవరీ అది యాడ్ అయింది. రికవరీ మీద సార్ మళ్ళీ రిఫ్రెష్ చూసుకోలేదు. వచ్చేసింది కదా, రికవరీ యాడ్ అయిపోయింది కదా. హలో బ్రో, రికవరీ మీద యాడ్ అయిపోయింది. పరిశ్రమ మాకు బ్రదర్, లెస్ సెక్యూర్ రీలోడ్ చేసి చూడు. రీలోడ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోవాలి. నీకు అది లింక్ ఇచ్చిన కదా, లింక్ ఓపెన్ చేయి. టెర్మినల్ కి ఎందుకు పోతున్నావు బ్రో? టెర్మినల్ అవసరం లేదు. టెర్మినల్ కి ఏమొద్దు, గూగుల్ అది లింక్ ఇగో ఈడ లెస్ సెక్యూర్ ఉంది చూడు, గిటప్ పక్కన. నీ దాంట్లో ఏమైంది బ్రో? ఓపెన్ కావాలి ఈ టైం కల్లా. అసలు డిఫాల్ట్ ఓపెన్ అయిపోతుంది అది గిరి, అది వెరిఫికేషన్ అవన్నీ అవసరం లేదు. ఓకే, అది దానికి అవసరం లేదు అవంతా. సరే. మనోజ్, నువ్వు ఇట్లా టైం తీసుకున్నావు అనుకో రియల్ టైమ్ లా మస్తు ప్రాబ్లం అవుతుంది నీకు. నువ్వు ఫాస్ట్ ఉండాలా. కానీ ఇక్కడ లోడ్ అవుతుంది లేదు కదా, నాకు ఆప్షన్ వస్తలేదు. సార్ మళ్ళీ ఓపెన్ చేయాలి లింక్ ని. ప్రవీణ్ భాయ్ ఒకసారి అది లుకప్ ది ఒకసారి మళ్ళీ పంపించాలి ఇంకా. ఏది? అదే ఇందాక మీరు క్లాస్ స్టూడెంట్స్ నోట్స్ ఉంటుంది అని చెప్పారు చూడు. అవునవును. ఓల్డ్ ఫాల్ కాకుండా వేరేదా? ఏది అర్థం కాలే బ్రో. మీరు క్రియేట్ చేసిన ఐడి కాకుండా వేరేదా అని క్రియేట్ చేసారు కదా ఒకటి వెబ్. ఏం వెబ్? జస్ట్ అది ఒకటి సరే, ఒకటి మెయిల్ ఐడి అయితే అది లింక్ పంపరా? ఈమెయిల్ దా? లుకప్ ఐడి కోసం అని చెప్పేసి చెప్పారు కదా ఇంత ముందు, మీరు స్టూడెంట్స్ కి షేర్ చేసేది నోట్స్ ఉంటుంది అన్నారు కదా. ఒకసారి అది ఓపెన్ చేయి. ఇది నీకు అంతా అందులోనే ఉన్నాయి బ్రో, అన్ని వీడియోస్. ఒక్క నిమిషం నీకు లింక్ పంపిస్తా. ఓకే, ఆడ మనోజ్ చెప్పండి. ఆడ నీ జీమెయిల్ అకౌంట్ మీద క్లిక్ చేయడం, క్లిక్ చేయి. వేరే మెయిల్ ఐడి ఇవ్వు, వేరే మెయిల్ ఐడి చూడు, అది ఇవ్వు, అది క్లిక్ చేయబ్బా. వేరే మెయిల్ ఐడి ఉంది, అది క్లిక్ చేయి. అది మా అన్నది. మీ అన్నది కాదు, వేరేది ఏం లేదా? వేరే సైన్ చేయాలి. ఒకసారి ఇది వెబ్ లో ఓపెన్ చేయి గిరి, ఆ లింక్ ని. ఓహో, యూట్యూబ్ లింక్. ఓకే, ఉంది. నువ్వేమనుకున్నావు? యూట్యూబ్ లింక్ లో అన్ని ఉంటాయి బ్రో, జస్ట్ నువ్వు చూస్తే అన్ని.
నేను యూట్యూబ్ లింక్ కాదు, నార్మల్ ఇది ఏమంటారు, నార్మల్ లింక్ చెక్ చేసిన. యూట్యూబ్ స్క్రోల్ చేసుకుంటే ప్రతి ఒక్క దాని టాపిక్ ఇది పెట్టినా. ఓకే. ఆన్సిబుల్ అని చెప్పి, ఆన్సిబుల్ 2, జెంకిన్స్ 1, తర్వాత డాకర్ కంపోజ్, డాకర్ కమాండ్స్, డాకర్ జెంకిన్స్ బ్యాకప్ యాడ్ చేసేసిన, బుక్ మార్క్ యాడ్ చేసిన. ఇక ఇక్కడ వచ్చింది అన్న. అయిపోయింది. కానీ అది వేరే మెయిల్ ఐడియా చూడాలి. ఇది ఓపెన్ ఇది ప్రవీణ్ పంపించాడు కదా, అది లింక్ యూట్యూబ్ ఓపెన్ చేయమని కదా. ఓపెన్ అయిపోయింది. మనోజ్ ఒకసారి జెంకిన్స్ ఓపెన్ చేయ మనోజ్, దాంట్లో జెంకిన్స్ రిఫ్రెష్ చేయి. ఫస్ట్ ఆడ ఫైర్ వాల్ ఆఫ్ చేయి. సిస్టమ్ టర్మినల్ ఫైర్ వాల్ ఆఫ్ చేయి. నేను మెసేజ్ పంపిస్తున్నాను నీకు. సిస్టమ్ సిటిఎల్ స్టాప్ ఫైర్ వాల్ నీకు చాట్ లో పంపించిన చూడు. స్టాప్ ఫైర్ వాల్ అది జస్ట్ కాపీ పేస్ట్ చేసే టర్మినల్ లో. నాకు చాలా ఇది నాకు చాలా మెల్లగా ఓపెన్ అవుతుంది. మీకు కూడా ఇట్లనే స్పేస్ ఇప్పుడు దాని మీద డబుల్ వచ్చింది చూడండి. జస్ట్ స్పేస్ బార్ ఉంటుంది కదా, స్పేస్ బార్ ని డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది, మీకు వచ్చేస్తుంది. అక్కడ ఒక్క నిమిషం, సిస్టమ్ సిటిఎల్ స్టాప్ ఫైర్ వాల్ పేస్ట్ చేయండి. గూగుల్కి వెళ్ళు, క్రోమ్కి వెళ్ళు మనోజ్. క్రోమ్కి వెళ్ళు, రిఫ్రెష్. ఇప్పుడు అడ్మిన్ మీద క్లిక్ చేసి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సైన్ ఇన్. అది మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళు. మేనేజ్ ప్లగిన్స్. ఏమైంది? ఓపెన్ అయితే ఏం చేస్తున్నావు? పైన బఫరింగ్ అవుతుంది. ఏమైంది బ్రో? బఫరింగ్ అవుతుందన్న. బఫరింగ్ అవుతుంది. టైం ఎందుకు వస్తుంది బ్రో? ఒకసారి అక్కడ మైనస్ అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అది కాదు,
watch. ఏదో అంటుండే అన్న మీరు Manage Jenkins. క్లిక్ చేశాను. ఓపెన్ అయింది. మేనేజ్ ప్లగిన్స్కి వెళ్ళు. అక్కడ ఈమెయిల్ ఉంటుంది చూడు, ఈమెయిల్ క్లిక్ చేయండి. మేనేజ్ ప్లగిన్స్. ఆవిడ అవైలబుల్ దగ్గరికి వెళ్ళండి. లేకపోతే తర్వాత వేస్తా. చాలా టైం పడుతుంది అన్న నాకు. లేకపోతే ప్రవీణ్ భయ్య బ్రో సేమ్ నిన్నట్లేక మీ దాంట్లో చెప్పండి, నేను పింగ్ చేస్తా, ఏదైనా డౌట్స్ ఉంటే పింగ్ చేస్తాను. ఓకే అదే బ్రో, అందుకే ఆపేసామని. ఎందుకంటే ఇట్లా మేమేనా ఓకే. మనోజ్ నువ్వు తర్వాత మేమే ఇన్స్టాల్ చేయి. ఓకే స్క్రీన్ ఆఫ్ జస్ట్ ప్లగిన్ అది. వద్దు ఆగు, జస్ట్ చెప్తున్నాను. తర్వాత మేవిన్ ప్రాజెక్ట్, మేవిన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయి. ఫ్రీ స్టైల్ పైప్ లైన్ ప్లస్ మేవిన్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. ఎక్కువ మనం వర్క్ చేసేది ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ప్లస్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్. మేవిన్ ప్రాజెక్ట్ వచ్చేసి మనం బిల్డ్ లో యూజ్ చేస్తాం. ఓకే, సో జస్ట్ ఇప్పుడు ఒక జాబ్ నేమ్ ఇవ్వకూడదు, జాబ్ 1 అని ఇవ్వకూడదు. ఫ్రీ స్టైల్ అని చూస్ చేయి. అట్లా జస్ట్ దాని మీద క్లిక్ చేయి అంతే. క్లిక్ చేస్తే కింద ఓకే వచ్చింది చూడు, జస్ట్ ఓకే క్లిక్ చేయి. నేను గిటప్ ది యూఆర్ఎల్ పంపిస్తున్నాను. బ్రో మీకు చాట్ లో అన్ని యూఆర్ఎల్స్ పెడుతున్నాను ఒకటేసారి. జస్ట్ మీరు కాపీ చేసి పెట్టుకోండి ఇవన్నీ యూఆర్ఎల్స్. యూఆర్ఎల్స్ అన్ని కాపీ చేసి పెట్టుకోండి. ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో సేవ్ చేసేయండి. ఏమని సేవ్, ఇది ఏంది, జస్ట్ గిటప్ యూఆర్ఎల్స్ అని పెట్టుకోండి. ఇంకా చెక్ చేస్తున్నాను, ఒక్క నిమిషం ఆగండి. యూఆర్ఎల్స్ ఇంకా వేరే ఉండాలా.
ఇది కూడా సేవ్ చేసుకోండి. ఇంకోటి పంపిస్తున్నాడండి. టెక్ ప్రైమ్ ఇంకోటి పంపిస్తున్నాడు. కాపీ చేసుకురా. ఓకే, అది మినిమైజ్ చేయి ఫస్ట్. మీరు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్రాక్టీస్ చేసినారా మీరు? నేను అది ఇన్స్టాల్ చేసినాను. చెప్పండి. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ క్లిక్ చేయి మనోజ్. ఓకే, నీ గిటబ్ అకౌంట్ ఏదో ఓపెన్ చేయి. గిటబ్ అకౌంట్ అది ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయి, అది క్లిక్ చేయి. ఓకే, క్లోన్ ఆర్ డౌన్లోడ్ క్లిక్ చేయి. జస్ట్ అది కాపీ చేసుకో. కాపీ చేయి. అక్కడికి వెళ్ళండి, జాబ్కి వెళ్ళండి, జాబ్ 1కి వెళ్ళండి. ఎస్సీఎం మీద క్లిక్ చేయి. బ్రో ఎస్సీఎం మీద క్లిక్ చేయి బ్రో. ఏంది బ్రో నీ దాంట్లో గిట్లేదా? మేనేజ్ ప్లగిన్స్కి వెళ్ళు. నీ దాంట్లో గిట్లేదు. గిరి నీ దాంట్లో అన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ ఉన్నాయా? మేనేజ్ ప్లగిన్స్. సెకండ్ మనం కూడా చెక్ చేద్దాం. చెక్ చేయి. అవైలబుల్. గిట్టని ఇవ్వక్కడ ఫిల్టర్లో గిట్టని ఇవ్వు. అక్కడ సర్చ్ గిట్ టైప్ చేయి. గిట్టన్ GIT ఎంటర్. ఓకే, ఫస్ట్ వన్ క్లిక్ చేయి. ఫస్ట్ వన్ చెక్ క్లిక్ చేయి అంతే. పైప్ లైన్ గిటప్ నోటిఫై అది క్లిక్ చేయి. 4th వన్ కొంచెం కిందికి స్క్రోల్ చేయి. బాబు ఒక్క నిమిషం ఆగు. పైనకి వెళ్ళు. పైనకి ఇంకా గిటప్ రిక్వెస్ట్ అవసరం లేదు బ్రో. అది
ఒకసారి అది ఇన్స్టాల్ చేయి. ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లోనా భయ్యా మీరు ఇందాక అడిగింది? ఏది బ్రో? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సోర్స్ లో కోడ్ గిట్ ఉందా లేదా అని మేనేజ్మెంట్ అడిగారా? చూపిస్తుందా? గిట్ సబ్ వర్షన్ 2 చూపిస్తుంది. ఓకే బ్రో. నువ్వు అక్కడ ఉంటే నువ్వు కూడా కాపీ పేస్ట్ చేసి చెప్పు నీ సోర్స్ కోడ్ అని. అది క్లోన్ ఒకటే కదా, క్లోన్ ది clone. SSH తీసుకొని వచ్చి SSH ఇక్కడ కాదు, డిస్క్రిప్షన్ లో కాపీ అంతే కదా. HTTPS తీసుకోవాలి. SSH కాదు, HTTPS. HTTPS. ఇది అయిపోయింది ఆల్మోస్ట్. HTTPS. కాపీ చేసి పెట్టుకో అంతే. ఆ, నేను అన్నీ ఇన్స్టాల్ అవుతుంది, గిట్ వచ్చేసింది, గిట్ వచ్చేసింది. మస్తు స్పీడ్ అయింది. నా స్పీడ్ అనేది స్లో అయింది అది. అవి ఆల్రెడీ ఉన్నాయేమో బ్రో. అది డిక్లరేటివ్ పైప్ లైన్, అది అవుతుంది పైప్ లైన్స్. మనోజ్ నీ దాంట్లో సారీ గిరి నీ దాంట్లో మేనేజ్ ప్లగిన్స్ కి వెళ్ళి బిల్డ్ పైప్ లైన్ ఉంది ఇవా అక్కడ ఆప్షన్. ఒక్క సెకండ్ బ్రో. బిల్డ్ పైప్ లైన్ నీ దాంట్లో. మెయిల్ పైప్ లైనా? బిల్డ్ నేను చాట్ లో పంపిస్తాను చూడు. ఓకే పంపించండి. పంపించినాడు. బిల్డ్ పైప్ లైన్. ఓకే జస్ట్ ఇదిగో ఇక్కడ వచ్చింది చూడండి పైప్ లైన్ అని. బాబు జస్ట్ మేనేజ్ ప్లగిన్స్ కి వెళ్ళు మనోజ్. మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే మేనేజ్ ప్లగిన్స్ కి వెళ్ళు, ఆ మేవిన్ కూడా ఇన్స్టాల్ చేసేసి అవైలబుల్ కి వెళ్ళు. ఫిల్టర్ కి వెళ్ళు, ఫిల్టర్ పైన మేవిన్ అని ఇవ్వు. బిల్డ్ పైప్ లైనా? బిల్డ్ పైప్ లైన్ ఏమొచ్చింది? పైప్ లైన్ కానీ వచ్చింది. బిల్డ్ పైప్ లైన్ ఉంది, పైప్ లైన్ టైమ్ లైన్ అని ఉంది. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ తీసి పంపివా నాకు వాట్సాప్ లో. జస్ట్ ఎంటర్ చేయి మనోజ్. అంతా చేసిన అన్న ఆల్రెడీ. చెయ్యి, మేవిన్ చూపిస్తలేదు. ఒక్క నిమిషం. మేవిన్ ఇంటిగ్రేషన్, మేవిన్ స్నాప్షాట్ చెక్, అన్లీష్ మేవిన్, మేవిన్ రిలీజ్ ప్లగిన్, కిందికి స్క్రోల్ చేయి, మేవిన్ ఇవోకర్, తర్వాత మేవిన్ ఇన్ఫో. అది ఇన్స్టాల్ చేసేయి. అదే బిల్డ్ పైప్ లైన్ ఉంది కదా బ్రో, ఫస్ట్ వన్. అదే ఇన్స్టాల్ చేసే బ్రో. ఓకే తర్వాత ఇది ఇంకొక కమాండ్ పంపించినోడు గిరి, అది కూడా ఇన్స్టాల్ చేసేయి. డాకరా? ఓకే అన్ని ఇన్స్టాల్ చేయకు డాకర్ లో. మళ్ళీ AWS దీంట్లో కూడా కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతాయి డిఫాల్ట్ గా. ఓన్లీ డాకర్ ఒకటే ఇన్స్టాల్ చేయి. సెర్చ్ చేసి డాకర్ నీకు స్క్రీన్ షాట్ పెడతా. పంపించేసి.
సక్సెస్. వచ్చిందా? ఏవైనా ఇంటిగ్రేషన్ వచ్చేది ఫెయిలియర్. సరే, మేనేజ్ ప్లగిన్స్కి వెళ్ళు. డాకర్ బిల్డ్ స్టెప్స్ ఒకటి వేసుకో. తర్వాత పైన క్లౌడ్ బి డాకర్ బిల్డ్ అండ్ పబ్లిష్ ఉందా? క్లౌడ్ బి డాకర్ బిల్డ్ అండ్ పబ్లిష్, అదొకటి డాకర్ బిల్డ్ స్టెప్స్. ఓకే, ఇంకోటి డాకర్ అని కూడా ఉంది కదా. ఎదురో ఒక నిమిషం ఆగింది, దాంట్లో చూపిస్తా. మనోజ్ అక్కడ డాకర్ అని నువ్వు. ఓకే. అక్కడ క్లౌడ్ బి డాకర్ ఉంది చూడు, క్లిక్ చేయి. తర్వాత డాకర్ బిల్డ్ స్టెప్స్, తర్వాత కింద స్క్రోల్ చేయి, ఓన్లీ డాకర్. ఇంకా స్క్రోల్ చేయి, అంతే, ఇన్స్టాల్ చేయి. అక్కడ రీస్టార్ట్ అనే ఆప్షన్ చూడాలి, క్లిక్ చేయి. ఓన్లీ క్లిక్ చేయి, ట్యాప్ చేయి. అది ఇన్స్టాల్ తర్వాత ఒకసారి రీస్టార్ట్ అయ్యి మొత్తం ఇది అవుతుంది నీకు. ఓన్లీ జెంకిన్స్ ఒకటే. గిరి నువ్వు కూడా ఒకసారి ఇన్స్టాల్ చేసినాక జెంకిన్స్ ఓన్లీ ఒకసారి రీస్టార్ట్ చేసే అక్కడ. ఓకే, ఇప్పుడు అన్ని ఇన్స్టాల్ అయినాక రీస్టార్ట్. బ్రో ఇన్స్టాల్ అయిన తర్వాతనే రీస్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఏం కాదు అది. నేను వాష్రూమ్ పోతామని 2 minutes. బ్రో వాష్రూమ్ పోదాం. వెళ్ళు. ఎట్లుండి బ్రో ఇప్పుడైతే మొత్తం సేఫే కదా? ఏం బ్రో, ఒక్క నిమిషం బ్రో. ఇదేంటి అప్పుడే రీస్టార్టింగ్ జెన్కిన్స్? ఏంటి బ్రో, సారీ కాలేజ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని అన్నారు, ఎలా ఉండాలి? 2 times వెళ్ళాలి బ్రో, మార్నింగ్ ఈవినింగ్ విజిటింగ్ హౌస్. దీంట్లో వర్క్ ఏమో కానీ ఇన్స్టాలేషన్స్ ఏమంటారు, జెన్కిన్స్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడానికనే టైం ఎక్కువ పడుతుంది. టైం పడుతుంది బ్రో, మనం ఎంత ఫాస్ట్గా నేర్చుకోవాలనుకుంటే అంత స్లో. నాకు అదే ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకు? అట్లా నాట్ ఇన్ దట్ వే, జస్ట్ ఏంటంటే డైలీ క్లాస్ వింటేనే కొత్తగా ఏం నేర్చుకున్నా అనే దానికోసం చూస్తున్నా నేను. అవునా, ఇప్పుడు ఒకసారి అంతా ఇన్స్టాల్ అయిపోతే నీకు స్టార్ట్ అయిపోతుంది బ్రో వర్క్. అవునా, ఇది ఇన్స్టాలింగ్ ప్లగిన్స్ అండ్ అప్గ్రేడ్స్.
ఇది జెన్కిన్స్ నాది రీస్టార్ట్ అయ్యింది ప్లస్ ఇన్స్టాలింగ్ ప్లగిన్స్ అండ్ అప్గ్రేడ్స్ అని వచ్చిందా? ఆ, ఓకే. నేను వచ్చిన పైకి. నేను ఇంకా క్లౌడ్ బే ఇన్స్టాల్ కాలే మనోజ్. ఓకే. go back to your top page. You can start using the installed plugins right away, or else you can wait. నీది ఇన్స్టాల్ అయిపోయిందా గిరి? అది రీస్టార్ట్ అయింది, ఇన్స్టాలింగ్ ప్లగిన్స్ అని వచ్చింది. ఒకసారి స్క్రీన్ చూస్తారా మనోజ్ ఆపేస్తే మనోజ్. మనోజ్ ఒకసారి అంట రిఫ్రెష్ అవుతా ఉంది. అట్లా వచ్చిందా? జస్ట్ లాగ్ అవుట్ చేసి లాగ్ ఇన్ అలా లాగ్ అవుట్ చేయి. టర్మినల్కి వెళ్ళు, ఒక నిమిషం టర్మినల్కి వెళ్ళి సిస్టమ్ సిటిఎస్ రీస్టార్ట్ జెంకిన్స్ అని ఇచ్చేసి సిస్టమ్ సిటిఎస్ రీస్టార్ట్ జెంకిన్స్. ఒకసారి చెక్ చేయి. ఒకసారి రీఫ్రెష్ చేయి బ్రో. మళ్ళీ ఫైర్ వాల్ స్టాప్ చేయాలా? ఒకసారి చూడు, ఎందుకంటే ఒకసారి ఆగిపోతుంది అది, అందుకే ఒకసారి రీఫ్రెష్ చేయమన్నా. ఒకసారి చూడు వచ్చిందా? ఒకసారి సైన్ ఇన్ వస్తుందా? అదే అది రీస్టార్ట్ చేసినాం కదా, అది మొత్తం స్టార్టింగ్ నుంచి ఓపెన్ అవుతుంది. ఇట్లా వస్తుంది, సైన్ ఇన్ చేయగానే రాదు అది. ఇప్పుడు ఓకే. జస్ట్ అది కాన్ఫిగర్ చేయ బ్రో, జాబ్ని జస్ట్ ఆ జాబ్ని కాన్ఫిగర్ చేయి. అక్కడ కాన్ఫిగర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడు. కాన్ఫిగర్ ఇచ్చిన అందులో ఏముందో కూడా తెలియదు. జస్ట్ అది క్రియేట్ చేసిన, అది ఇంకోటి ఎందులో క్రియేట్ చేసినా కూడా తెలియదు. అవునా? ఓపెన్ ఒక్క సెకండ్ చూస్తా. ఇక్కడ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఉండాలి. అది క్రియేట్ న్యూ జాబ్, జస్ట్ జెంకిన్స్ సిఐ అని చేసే బ్రో. జెంకిన్స్ సిఐ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, గిట్. అక్కడ మీ గిటబ్ యూఆర్ఎల్ ఇవ్వండి. అక్కడ HTTPS కాపీ చేయండి.
పేస్ట్ చేయండి అక్కడ. ఇక్కడ మీ క్రెడెన్షియల్స్ కూడా యాడ్ చేయొచ్చు. జస్ట్ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇది మీ గిటప్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయొచ్చు అక్కడ. బ్రో యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేయండి. జెంకిన్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. అక్కడ మీ యూజర్ నేమ్ ఇవ్వండి. గిటప్ యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ బ్రో, గిటప్. గిటప్ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఆడ ఐడి ఇక్కడ మీరు జస్ట్ గిటప్ అని చేసేయండి మీ రిఫరెన్స్ కోసం. డిస్క్రిప్షన్ గిటప్ జస్ట్ మీ రిఫరెన్స్ కోసం. ఇక్కడ వేరే వేరే క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తాం కదా, జస్ట్ యాడ్ అని ఇవ్వండి. యాడ్ సేవ్ చేసేయండి. అక్కడ క్రెడెన్షియల్స్ రన్ ఉంది కదా, జస్ట్ అక్కడ క్లిక్ చేయండి. ఆ బాక్స్లో క్లిక్ చేయండి. ఓకే ఇచ్చేసేయండి. ఓకే సేవ్ అండ్ అప్లై. అప్లై కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏదైతే క్రెడెన్షియల్స్ ఇప్పుడు యాడ్ చేసినారో అది మీరు అన్ని గిటప్ ఏదైతే ఉంటుందో ప్రతిదానికి యాడ్ చేయకండి. హలో, ఇప్పుడు నేను గిటప్ ఎవరైనా ప్రతిదానికి యాడ్ చేయకండి, ఎందుకంటే అవి పబ్లిక్ రిపాజిటరీస్. అవి మీది ప్రైవేట్ రిపాజిటరీ కాబట్టి మీరు యాడ్ చేయించడం. ఓకే జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేయండి. జస్ట్ బిల్ నౌ ఇవ్వండి ఒకసారి. సారీ, బిల్ నౌ ఓకే. టూ టైమ్స్ ఇచ్చిన అట్లా వద్దు బ్రో, వచ్చేస్తా అండి. సో 2 సక్సెస్ అయింది. జస్ట్ కాన్ఫిగర్ చేయండి. ఇప్పుడు ఆడ బెల్ ట్రిగర్స్ మీద ఇవ్వండి, క్లిక్ చేయండి. బెల్ ట్రిగర్స్. ఓకే మీకు పోలీసియం కనబడుతుంది చూడండి. పోలీసియం క్లిక్ చేయండి. అక్కడ క్వశ్చన్ మార్క్ క్లిక్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఒక పైన కొంచెం కిందికి స్క్రోల్ చేయండి లైట్గా. ఇంకొంచెం ఇక్కడ మీకు మినిట్ ఆర్ కనబడుతుందా? మినిట్ ఆర్, డేట్ ఆఫ్ వీక్, డేట్ ఆఫ్ మంత్. ఓకే సో ఇది ఏంది అంటే పోలీసియం. మీరు ఈ పర్టికులర్ జాబ్ ఏదైతే రన్ చేస్తున్నారో ఏ టైంకి, ఏ డేకి, ఏ మంత్కి, ఏ ఆర్కి ఆ బిల్డ్ కావాలో మీరు అక్కడ ఆప్షన్స్ ఇస్తారు. ఓకేనా? సో ఎవ్రీ డే ఈ పర్టికులర్ టైంకి బిల్డ్ కావాలి అంటే ఆ పర్టికులర్ టైంకి బిల్డ్ అవుతుంది. ఓకే సో మీరు అక్కడ జస్ట్ ఆర్స్ చూసుకోండి. ఓకే కొంచెం కిందికి స్క్రోల్ చేయగిరి, ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఆపండి. అక్కడ ఎవ్రీ 15 minutes అని ఉన్నది చూడండి ఎగ్జాంపుల్స్ లో. జస్ట్ అది కాపీ చేయండి. మీరు లేటర్ అని చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. అది కాదు, H/15 ఉంది చూడండి, అది కాపీ చేయండి. స్టార్స్ నుంచి 4 stars కాపీ చేయండి. ఆ బాక్స్ లో పేస్ట్ చేయండి. 15 తీసేసి 2 పెట్టండి. జస్ట్ 2 seconds అని పెడదాం. 2 seconds. ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ 2 seconds ఒకసారి గిటప్కి వెళ్ళి చెక్ చేయంటున్నాం. ఓకే నువ్వు ఇచ్చిన రిపాజిటరీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఏదైనా కొత్త చేంజెస్ వచ్చినాయి అనుకోండి, అంటే కమిట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ట్రిగర్ అయ్యి ఒక జాబ్ రన్ చేయమని ఇచ్చినాం మనం. ఓకే జస్ట్ అప్లై, సేవ్. ఇప్పుడు ఒకసారి మీ టెర్మినల్కి వెళ్ళండి, గిటప్ ఓపెన్ చేయండి. అక్కడ మీ ప్రాజెక్ట్ రన్ చేశారు కదా,
గిటాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి అక్కడే. ఎల్ఎస్ ఇవ్వండి. ఇక్కడే ఓపెన్ చేయాలా? అక్కడ మీ ప్రాజెక్ట్ ఉంది కదా. ఏంది డెమో వనా? ఎల్ఎస్ ఓకే. సిడి ప్రసాద్ ఎల్ఎస్ ఓకే. విఐ ఫైల్ 1 తీసుకో ఏదైనా ఒకటి. ఫైల్ 4 ఏదో ఒకటి ఫైల్ తీసుకో బ్రో. ఒకటి ఏదైనా ఒక 1-2 లైన్స్ రాసేయండి అక్కడ. జస్ట్ సేవ్ చేసేయండి బ్రో. ఓకే. గిట్ యాడ్ డాట్ చాలా కమిట్ చేసేయండి అది. ఎంటర్. ఓకే. ఇప్పుడు మీ జెంకిన్స్ ఓపెన్ చేయండి అక్కడ. ఇది ఫెయిల్ వచ్చింది. ఏది ఇది ఫెయిల్ వచ్చింది. క్లోనింగ్ కావాలేమో మళ్ళీ. క్లోనింగ్ ఏం అవసరం లేదు బ్రో. అట్లా ఒక్కసారి మీరు క్లోన్ చేస్తే సరిపోతుంది. మీకు ప్రాబ్లం వచ్చిన మరి ఇది మరి ఇది రిజెక్టెడ్ వచ్చింది. చేయండి. జస్ట్ సిడి ఇవ్వండి. ఎం అప్డేట్ ట్రై చేయండి. చూడండి. చేంజ్ డైరెక్టరీ. ఎంటర్. బ్రో ఏం రాస్తున్నావు బ్రో? ఓన్లీ సిడి. ఎం అప్డేట్ ఇవ్వండి. సారీ సార్ ఇవ్వండి. ఎం అప్గ్రేడ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. వస్తుందా? వస్తుంది. ఒకసారి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఒకసారి గిటబ్ ఓపెన్ చేయండి. కిందికి కొంచెం స్క్రోల్ చేయండి. రీఫ్రెష్ అవుతుంది బ్రో. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఫైల్ 4 ఓపెన్ చేయి. ఇది ఆడ ఏం యాడ్ కాలే కదా. ఒకసారి చెక్ యాడ్ కాలే. ఒకసారి చెక్ చేయి. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. డిపెండెన్సీ రిజాల్వ్డ్. వైఆన్ ఇవ్వండి. ఎట్లా అప్గ్రేడ్ అవుతుంది కదా.
వచ్చిన అప్డేట్ అప్గ్రేడ్ అది అప్గ్రేడ్ అది. ఓకే ఇందులో ఇప్పుడు 897 అయితే ఇట్లా ఒక్కొక్కటి 897 అయితే క్రేజీ ఉంది. నార్మల్ గా ఒక రోజు సిస్టమ్ అప్డేట్ కరెక్ట్ పెట్టి అప్గ్రేడ్ ఏదైనా వచ్చింది అని అంటే ఆడికి అయిపోయింది వర్క్ ఆ రోజు. అప్గ్రేడ్ కొట్టినాం. డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలా? అది అప్గ్రేడ్ అది నువ్వు చేసింది. నేను చేసింది అప్గ్రేడ్ అప్డేట్ చేయమన్నా. అప్డేట్ చేయమన్నా. నేను ఇంక ఎంటర్ కొట్టకుండా ఉన్నాను అయ్యా, చేంజ్ చేసినా అయిపోయింది. హండ్రెడ్ కూడా కాదు, ఇంకా 700 800. ఎంత పని చేసేరా గిరిగా. ఈలోపు ఇందులో ఏదైనా టాపిక్ చెప్పడానికి వస్తా జెన్కిన్స్ లో. టర్మినల్ ఓపెన్ చేయి, ఏం కాదు. టర్మినల్ ఓపెన్ చేయి, ఇంకో దాంట్లో ఇంకో టర్మినల్ ఓపెన్ చేయి అక్కడే. ఓకే ఓకే, అక్కడ నీ దాంట్లో చూడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవైలబుల్. అది వదిలేస్తుంది లైట్ అది. ఓకే ఇప్పుడు చెయ్యి బ్రో. సిడి ప్రసాదా నువ్వు? సిడి నీ స్పెల్లింగ్ కూడా రాంగ్ ఉన్నది చూడు ప్రసాద్. ఎంత ఎల్ఎస్ ఇవ్వు. ఓకే సారీ, సిడి కదా ఫస్ట్. వెంట ఇప్పుడు అనుకుంటా కదా. యా, సిడి ప్రసాద్. ఒకసారి ఫైల్ 4 చెక్ చేయ గిరిను. ఒకసారి క్యాట్ ఫైల్ 4 ఇచ్చింది. గిట్ పుష్ ఇక్కడ వచ్చా. గిట్ పుష్ మళ్ళీ ఫెయిల్డ్. ఒకసారి గిట్ బ్రాంచ్ ఇవ్వు. ఎంటర్. గిట్ యాడ్ ఫైల్ 4 అని ఇవ్వు. ఎంటర్. గిట్ కమిట్ అయిపోయిందా?
చాలు బ్రో ఎంటర్. నథింగ్ టు కమెంట్. పుష్ ఎందుకు అవ్వట్లేదు? పుష్ చేయి. బ్రో గిట్ పుష్ రిమోట్ ఆరిజిన్. అదే కదా బ్రో, సారీ ఆరిజిన్ మాస్టర్. ఆరిజిన్ మాస్టర్ గిట్ పుష్ అయినా అదే ఆరిజిన్ ఇచ్చిన. మాస్టర్. ఓకే సేమ్ ఎర్రర్. గిట్ పుష్ -hyphen help. Git push -hyphen help bro. Git space push space -hyphen help. Space ఇవ్వకు గిరి. Enter. Git hyphen push remote dates. అంతేనా? అంతే ఉంది ఎవరు. ఓకే క్లోజ్ చేసి ఇదేంది రావట్లేదు, మొత్తమే హ్యాంగ్ అయిపోయింది. ఓకే ఒకసారి ఇది ఇందులోకి గిటప్ ది డీటెయిల్స్ రావట్లేదేమో, ఒకసారి చెక్ చేసి చూస్తే. బ్రో నాకు అర్థం కాలేదు. గిటప్ ది డీటెయిల్స్ రావట్లేదేమో, ఒకసారి చెక్ చేసి చూస్తే అన్న. అట్లేమో ఐ మీన్ ఒకసారి git config -hyphen list ఇవ్వు. git config -hyphen list enter. కరెక్టే ఉంది. కాదు యూజర్ ఈమెయిల్ కాదు, నాని 4569 రావాలి. అది దానికి సంబంధం లేదు బ్రో, జస్ట్ అది చూపించడం అంతే. యూజర్ నేమ్ అయితే అదే. ఒకసారి ఒక డైరెక్టరీ క్రియేట్ చేయ ప్రసాద్, ఆడనే MKDIR అని క్రియేట్ చేయి. సారీ CD సారీ నువ్వు గిటప్ దీంట్లోనవా? CD స్పేస్ డబుల్ డాట్ ఇవ్వు అక్కడ. హ్యాంగ్ అవుతుంది. ఏమైంది? హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ అయింది. నథింగ్ ఈజ్ వర్కింగ్. ఓకే చాలా ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఒకసారి అవన్నీ ఇవ్వు. ఇది ఇప్పటికీ కూడా డెమో 1లో ఉన్నా ఆల్రెడీ. డైరెక్టరీ క్రియేట్ చేయి MKDIR తోటి డైరెక్టరీ క్రియేట్ చేయి.
ఆల్రెడీ డెమో వన్లు ఉన్నాయా అట్లా అని అంటున్నా. జస్ట్ ఒక డైరెక్టర్ క్రియేట్ చేయంటున్నా. ఏదో ఒక నేమ్ పెట్టు. నేమ్ పెట్టి గిట్ సిడి జెంకిన్స్ ఇవ్వు. అందులో గిట్టి నెట్ ఇచ్చి అలా ఓకే ఆరిజిన్ మాస్టర్ చేయి. నేను దాంట్లో వాష్రూమ్ వేసిస్తాను. ఓకే ఓకే హ్యాంగ్ కాకు. అవ్వదండి. జీవితం ఏముంటుంది నీకు? సేఫ్టీ హలో మనోజ్ నువ్వు అన్న రాలేదు. రాలేదా? ఇదేం దమక్కరా బ్రో, ఆయన పోయిందంటే అక్కడనే పోతుంది, రాదు. ఏమైంది? నువ్వు మంచిగా వచ్చి ఈరోజు ఇది నెట్ డిస్కనెక్ట్ అయిందా? నెట్ కనెక్టే ఉంది, ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి కదా ఆడ అప్డేట్స్ అవుతున్నాయి అవతల. అట్లయినా ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామని చెక్ చేసిన.
చాలా నా గిరి ఏమైంది? చాలాసేపు పోయింది అంటున్నా. జెన్కిన్స్ అది గ్రీన్ కలర్ లో వచ్చేసింది గిరి. రాని ఇంకేం పుట్టిందండి కొత్త, మళ్ళీ క్లోన్ అవుతలేదు నాది. SSH 40 HTTP 40 వచ్చిందా మనోజ్? చేసిన సరే గిరి వచ్చిందా? రాలేదనా? సేమ్ ఎర్రర్ రావట్లేదు. ఏమి ఇచ్చినావు? ఎస్ఎస్ ఇచ్చినావు కదా? అసలు ఏం చేసినావు? క్లోన్ చేసినావా? గిట్ ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసిన, క్లోన్ ఎట్లా చేసినావు? ఎడిట్ చేసిన. ఉందను ఇవన్నీ ఉంటుంది క్లోన్ క్లోన్ పైన ఫస్ట్ లోనే చేసిన. చూపి. ఓకే, ఎందుకు వస్తుందా పని? క్లోన్ చేసిన తర్వాతనే అదే అర్థమవుతలేదు. ఫస్ట్ లోనేమో మొత్తమే క్లోనింగ్ కాకుండా ఉండేది, ఇప్పుడు క్లోన్ అయినాక రావట్లేదు. సరే చెక్ చేస్తాను, నేను నైట్ చెక్ చేస్తాను. మళ్ళీ నాకు ఇది యాడ్ కాకపోతే నాకు అక్కడ ప్రతి ఒక్క దానికి ఇబ్బందే కదా. నీకు చాలా ఇబ్బంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ బ్రో, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది. ఇంకొకటి, ఆఫీస్లో వెళ్ళిన తర్వాత కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మీద ఫుల్ వర్క్ చేసిన అని చెప్పకు, ఓకేనా? ఓకే ఎందుకంటే అక్కడ మనకు ఓకే చేసేది ఏముండదు. ఆల్రెడీ ఒక్కసారి మనము అసైన్ చేసి వదిలేస్తాం, ఓకేనా? అది ఓకే కంటిన్యూస్ ఓకే ఇంటిగ్రేషన్ అంటే ఆడు ఇంకా 100 క్వశ్చన్లు వేస్తుంటాడు మనం టైం పాస్కి. మనకు అర్థమైపోతుంది ఒక్క డైలాగ్కి. అదే ట్రై నువ్వు చెప్పే నువ్వే ఏం బ్రో? అంటే ఏం చెప్పమంటావు అనేది ఒకసారి అడుగుదామని. నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాలేదు. మీకు జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పంపించిన కదా బ్రో, మీరు చదువుతలేరేమో అది. ఎక్కడ పంపించారన్నా? ఇది 300 లేదా 300 లైన్స్ 100 ప్లస్ బిల్డ్ ట్రైనింగ్ ఒకటి. ఒక్క నిమిషం డెవాప్స్ డే యాక్టివిటీ ఒకటి పంపించిన. గిట్ డెవాప్స్ ట్రైనింగ్ ఉందా? వాట్ ఈస్ డెవాప్స్? అది డెవాప్స్ హిస్టరీ పెట్టారు కదా మొత్తం, అసలు ఎట్లా అనేది. ఓకే, ఇది నాని 4569. ఒక్క నిమిషం. ఒకసారి చాట్ బాక్స్ లో పంపి, పంపి చాట్ బాక్స్ లో. నాది స్క్రీన్ ఆపేనా ఎట్లయినా అది వస్తలేదు ఇక. ఆపేసి నేను అది ట్రై చేస్తున్నా ఓపెన్ చేయడానికి. ఈమెయిల్ ఐడి పంపిమంటారా? ఈమెయిల్ ఐడి బాబు. నీదా గిరి? నాని అవునా? నా దగ్గర డాక్యుమెంటేషన్ మొత్తం ఒకటేసారి పంపిస్తున్నాడు. తర్వాత ఎవ్రీ టైం మళ్ళీ పంపించడం కంటే. ఓకే అన్న, చూస్తాను. జెంకిన్స్ యూఆర్ఎల్స్ కూడా మొత్తం పంపించేస్తున్నాను చూడండి. సరే.
ఇది ఏం ప్రాబ్లమో అర్థం అవ్వట్లేదు. మొత్తం కంప్లీట్గా పంపించిన బ్రో, ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే బ్రో. ఒకసారి స్క్రీన్ షేర్ చేయమను గిరి, ఒకసారి చూపి, నేను చెప్తా. కనెక్షన్ అందులో డే చెక్ ఇన్, అదే డే చెక్ ఇన్ ఆఫీస్ థర్డ్ వన్ ఓపెన్ చేయి. ఓకే. చెకింగ్ related to other system with daily transfer అది నువ్వు ఆఫీస్లో వెళ్ళంగానే ఏం చేస్తావు ఆ డేలా, అంటే మనం ఆఫీస్లో లాగిన్ అవుతావు కదా, ఫస్ట్ పోగానే ఏం చేస్తావు అనేది మొత్తం రాసుకున్నాను. కొంచెం స్పెల్ మిస్టేక్స్ ఉంటే కొంచెం లైట్ తీసుకో. మనం చూస్తున్నావా? ఇది ఎవ్రీడే ప్రతి ఒక్కరికి ఉండే వర్క్ అనా ఇది? ఎవ్రీడే మనం జస్ట్ ఆఫీస్లో లాగిన్ అవుతాం కదా, లాగిన్ అవ్వగానే మనం చేసే డే యాక్టివిటీ అది. ఓకే. ఇది జీరా ఎందుకు చెక్ చేస్తామంటే టెస్టింగ్ వాళ్ళు ఏమైనా బగ్స్ రిలీజ్ చేస్తే మనకు పంపిస్తారు. నేను బ్రో అంటే జీరా టూల్ దానికి కూడా యాక్సెస్ ఉంటుంది. జీరా మనకి టికెటింగ్ టూల్ బ్రో, మనకి డెవ్ టీమ్ నుంచి కానీ ఆప్స్ టీమ్ నుంచి కానీ లేదా క్యూఏ టీమ్ నుంచి కానీ మనకి టికెట్స్ రేజ్ అవుతుంటాయి. సో మనం టికెట్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. టికెట్స్ ఓకే, వాళ్ళకి ఏమైనా బగ్స్ ఉంటే వాళ్ళు టికెట్స్ రేజ్ చేస్తారు. ఏమున్నా సరే టికెట్స్ రేజ్ చేస్తారు కదా, సో మనం మన టికెట్స్ ఏమొచ్చినాయని చెక్ చేసుకోవాలి. ఆ టికెట్స్ ని బట్టి మనము ఆ వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి కంప్లీట్ అయిన తర్వాత టికెట్స్ క్లోజ్ చేసేసారు. ఇంకోటి ఓపెన్ చేయి. ఇంకోట కొంచెం డెవాప్స్ డే యాక్టివిటీ ఉంది చూడు పక్కన, దాని పక్కనే My name is so and so. I start my day with checking mails and Jira tickets, checking notifications. మొత్తం కింద ఒకసారి మొత్తం ఒక రౌండ్ వేసుకో.
Okay. Providing support for production service. Okay. If there is an ongoing issue in the production, creating Jenkins work for developers and ఇది ఇన్ఫ్రా బ్రో. అన్న నాకు ఒక డౌట్, అంటే బిఫోర్ కోడ్ స్టేజింగ్ సర్వర్ రాకడం ముందు మనం అప్రూవ్ చేస్తేనే అది డిప్లాయ్మెంట్ స్టేజ్కి వెళ్తుందా? ఏంటి బ్రో? అంటే క్వశ్చన్ ఏంటంటే మనం అప్రూవ్ చేసినాకనే ఆ కోడ్ డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ డిప్లాయ్మెంట్ సర్వర్లో వెళ్తుంది. అప్రూవల్ ఏముండదు ఇక్కడ. మనం ఏదైనా సరే ఏదైతే పర్టికులర్ కోడ్ ఉంటుందో దాన్ని జెంకిన్స్ లో ఆటోమేట్ చేసి మనం చెక్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం ప్రాడ్ సర్వర్స్ మీదే చెక్ చేస్తాం. ఫెయిల్ అయితే ఇప్పుడు ఏదైతే ఈమెయిల్ ఇంటిగ్రేషన్ ఇచ్చినావో ఆ ఈమెయిల్ కి మెయిల్ వెళ్ళిపోతుంది. ఓకే. తర్వాత నీకు క్వశ్చన్స్ కూడా పెట్టినా చూడు బ్రో, కామన్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇప్పుడు మనము చేసినది, ఇప్పుడు ఇందాక నేను గిట్ కి పుష్ చేయడానికి ట్రై చేసిన, ఫెయిల్ అయింది, అది కూడా అలర్ట్ వెళ్ళిపోతుందా? ఏది బ్రో? అట్లా పోదు బ్రో అలర్ట్ అంటే. ఇప్పుడు నువ్వు జాబ్ రన్ చేస్తావా? అవును. జాబ్ రన్ చేసి ఇప్పుడు ఏదైతే పుష్ చేసినావో, కోడ్ కమిట్ చేసినావో అది నీ ఎంటైర్ వర్క్ ఉండదు అక్కడ. ఇది నువ్వు తెలుసుకోవాల్సింది ఇవన్నీ. ఓకేనా? కమాండ్స్ కానీ అంతా, ఆ వర్క్ అంతా వచ్చేసి డెవలపర్స్ చేతిలో ఉంటుంది. ఓకేనా? సో కోడ్ ఏం నువ్వు రాయవు కదా నువ్వు పుష్ చేయడానికి. నువ్వు మెయిల్ రిపోర్ట్ ఎప్పుడు పోతుంది అంటే జెంకిన్స్ లో నువ్వు జాబ్ బిల్డ్ చేస్తావా, జాబ్ బిల్డ్ చేసినాక జాబ్ ఫెయిల్ అయితే ఆ పర్టికులర్ రిపోర్ట్ అనేది ఆ పర్టికులర్ టీంకి వెళ్తుంది. డెవలప్మెంట్ టీంకో, లేదంటే లీడ్కో, లేదంటే మేనేజర్కో. సో వాళ్ళకి వెళ్తుంది. దాంట్లో నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోడ్ ఏం నువ్వు రాయవు కాబట్టి ఆ పర్టికులర్ డెవలపర్కి వెళ్తుంది. బాబు ఇందులో ఏమో ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి. ఒకవేళ మనం ఇంటిగ్రేషన్ రాంగ్ ఉందంటే అప్పుడు మనకు వస్తుంది, మనం చూసుకోవాలా. అంతే, కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేయాలి ఎప్పుడు. అర్థమవుతుంది అది చదువుతుంటే? అర్థమవుతుంది, కానీ చాలా విన్నన్ పేర్లు ఉన్నాయి కదా, అవి ఇంకా టైం పట్టిద్దేమో అని. ఇంకా ఫ్యూచర్లో వింటామా అది? ఇది యాక్చువల్లీ నేనే రాసిన ఇదంతా. ఏంటంటే చాలా మంది లోపల పోయిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బ్రో. సో అప్పుడు ఒక కపుల్ ఆఫ్ స్టూడెంట్స్కి అట్లా అయినప్పుడు నేను మొత్తం అంతా రాసి పెట్టిన అన్నమాట. సో అది ఎవరికే క్లాసెస్ చెప్పినా సరే ఇది అంతా షేర్ చేస్తాను. ఏంటంటే మనం పెట్టుకొని పోయితే ఫేక్ కదా బ్రో. సో అట్లీస్ట్ మనకి ఒక 20-30% నాలెడ్జ్ ఉన్నా కూడా అట్లీస్ట్ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సడన్ గా మనకి ఇంటర్నల్ ఇంటర్వ్యూ పిలిచినాడు అనుకో, ఓ 3-4 months తర్వాత అట్లీస్ట్ మాట్లాడడానికే ఉంటుంది కదా బ్రో ఇదంతా చదివితే. అండ్ డైలీ కంపల్సరీ ఒక 1-2 hours దీని మీద చదువుకోండి బ్రో. అట్లీస్ట్ ఏం చేస్తున్నారు అనేది జస్ట్ ఒక అర్థం కూడా నిలబడి చదవండి, ప్రాక్టీస్ బట్టి కొట్టుకోండి. ఓకేనా? జస్ట్ డైలీ ఒక్కసారి మొత్తము
పైనుంచి కిందికి వెళ్తే కనీసం ఒక 10 పాయింట్లైనా రెడీగా ఉంటాయి. అదే బ్రో. నీకు అట్లీస్ట్ గిరి మీకు అర్థం కాలేదనుకోండి, ఆ పర్టికులర్ లైన్ని కాపీ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు దాని మీద మెటీరియల్స్ అంటే ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇదంతా మీకు చాలా సపోర్ట్ అవుతుంది మీ లోపల పోయిన తర్వాత. ఓకే, అర్థమైందా? మీకు మొత్తం అంత అర్థమైంది. డీటెయిల్స్ పంపించేసినాను నా సైడ్ నుంచి, ఏం లేదు ఇంకా విత్ జెంకిన్స్ మొత్తం అంతా పంపించినాను. మీకు నేను సిఏ కూడా చూపించినాను, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ నిన్ననే. మీరు push చేస్తే ఒక జాబ్ క్రియేట్ అవుతుంది. ఏంటి నిన్న మీరు పుష్ చేస్తుంటే మన కమిట్ చేసిన కి వెళ్తుంది కదా, కింద ఆటోమేటికల్లీ ట్రిగర్ అవుతుంది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు మనోజ్. ఓకే, అవును. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే అదే. మనకు రెండు ఉంటుంది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అని అంటారు, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటారు. కానీ మనం థర్డ్ టర్మినాలజీ కూడా ఉంటుంది, కంటిన్యూస్ డెలివరీ ఆ కంటిన్యూస్ టెస్టింగ్ అని కూడా అనొచ్చు. డిప్లాయ్మెంట్. డిప్లాయ్ Okay. అవ్వచ్చు, టెస్టింగ్ కూడా అవ్వచ్చు. ఓకేనా? ఓకే బ్రో. నా జెంకిన్స్ ఏంది ఓపెన్ అవ్వట్లేదు. నేను జస్ట్ మీకు ఒక పైప్ లైన్ చూపించేస్తాను బ్రో ఇవాళకి. జస్ట్ ఆ పైప్ లైన్ చూసుకోండి. సరే బ్రో. తర్వాత నేను మీకు ఒక వీడియో షేర్ చేస్తాను, అంటే నా యూట్యూబ్ దీంట్లోనే ఉన్నది. జస్ట్ ఆ పర్టికులర్ లింక్ షేర్ చేస్తాను, మీరు జస్ట్ చూసుకోండి. కనిపిస్తుందా జాబ్? కనిపిస్తుంది. దీన్ని పైప్ లైన్ అని పెడతాను. పైప్ లైన్ లో ఫ్రీ స్టైల్ పైప్ లైన్ అనేది చూస్ చేస్తాను. పైప్ లైన్ ప్రాజెక్ట్ కాబట్టి. సో మనకి 2 కైండ్ ఆఫ్ పైప్ లైన్ ఉంటుంది బ్రో. ఒకటి వచ్చేసి డిక్లరేటివ్ పైప్ లైన్, ఇంకోటి వచ్చేసి స్క్రిప్టెడ్ పైప్ లైన్. ఓకే, డిక్లరేటివ్ పైప్ లైన్ అంటే ఆల్రెడీ కోడ్ రెడీగా ఉంటుంది. ఓకేనా, డెవలపర్స్ రాసి పెడతారు కోడ్. ఓకే, సో స్క్రిప్టెడ్ పైప్ లైన్ అంటే మనం స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్ రాయాలంటే మనకు గ్రూవీ స్క్రిప్ట్ రావాలన్నమాట. ఓకే ఓకే. మళ్ళీ దానికోసం ఒకటి కావాలా? మీకు రియల్ టైం ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను డెవాప్స్ లీడ్ అనుకో బ్రో, నేను ఏం చేస్తానంటే, నేను జాబ్ క్రియేట్ చేయాలనుకోండి, మీరేం డైరెక్ట్గా క్రియేట్ చేయరు రియల్ టైంలో, అంటే పెద్ద కంపెనీస్లో అయితే. ఓకే, లెవెల్ 4 లెవెల్ 5లో అయితే జస్ట్ ఇక్కడ నేను అడ్మిన్ ఏం చేస్తానంటే, నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న వేరే యూజర్స్ని చూస్ చేసుకుంటాను. ఓకే, నాకు ఇప్పుడు గిరికి జాబ్ అసైన్ చేయాలా, సో నేను గిరి యూజర్ దాంట్లో లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యి నేను జాబ్ అంతా బిల్డ్ చేస్తాను, అంటే సెట్ చేసి పెడతాను. ఓకే, యూఆర్ఎల్ కూడా నేను వేస్తాను, ఎందుకంటే మనకి రియల్ టైంలో గిటబ్ యూఆర్ఎల్ ఉండదు. ఓకేనా, గిటబ్ యాక్సెస్ మనకి ఇవ్వరు. ఓకేనా, సో అంతా నేనే చేసిస్తాను. ఓకే, మీరు అయితే పైప్ లైన్ స్టెప్స్ రాస్తారు. ఓకే, మీరు చిన్న చిన్న వర్క్ మాత్రమే చేస్తారు అందులో. అర్థమైందా? కంటిన్యూ అంటే ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయితే, అంటే లెవెల్ 1 లెవెల్ 2 ఇట్లాంటి కంపెనీస్, అండ్ మన డిఎల్ఎఫ్ ఆఫీసెస్ ఎట్లుంటది, అట్లాంటి కంపెనీస్ లో మీకు 34-40 ఎంప్లాయీస్ తోటి ఉంటుంది చూడు స్టాఫ్. సో అట్లాంటి కంపెనీస్కి వెళ్ళినప్పుడు మీకు కొంచెం ఇష్యూస్ ఉంటాయి, మీరు సెట్ చేసుకోవాలి అది. సో ఇక్కడ చూడండి, పైప్ లైన్ లో మీకు డెఫినేషన్ లో పైప్ లైన్ స్క్రిప్టర్ ఉన్నది చూడండి. ఇక్కడ మనము స్క్రిప్ట్ రాస్తాం. ఇక్కడ ట్రై శాంపుల్ పైప్ లైన్స్ అని ఉన్నది, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని శాంపుల్స్ ఇస్తున్నారు. హలో వరల్డ్ అంటే హలో వరల్డ్ కి మనం స్క్రిప్ట్ ఇట్లా రాయాలన్నమాట. ఓకే, సో గిటబ్ ప్లస్ మేవిన్ అంటే సో ఇట్లా వస్తుంది. సో లాస్ట్ కి స్క్రిప్టెడ్ పైప్ లైన్ ఏమో ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో మనం వర్క్ చేసేది ఇప్పుడు డిక్లరేటివ్ పైప్ లైన్ కాబట్టి, పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. జస్ట్ అది క్లిక్ చేస్తాను. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ మనం ఏం చూస్ చేస్తున్నాము, గిట్టా సబ్వర్షన్, గిట్ కాబట్టి డిఫాల్ట్ గిట్ ఇస్తాం. ఓకే, ఇక్కడ ఇవ్వగానే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది చూడండి,
స్క్రిప్ట్ పాత్ అని చెప్పి పైప్ లైన్ జెంకిన్స్ అని ఉన్నది, జెంకిన్స్ ఫైల్ అని ఉన్నది. ఓకే, సో మీకు జెంకిన్స్ ఫైల్ ఆల్రెడీ అందులో స్క్రిప్ట్ రాసి ఉంటుంది అనమాట. నేను ఏం చేస్తానంటే ఇక్కడ యూఆర్ఎల్ రిపాజిటరీలో నేను గిటప్ ది యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాను. ఓకే, నేనేం క్రెడెన్షియల్స్ ఇవ్వను, ఎందుకంటే ఇది పబ్లిక్ రిపాజిటరీ, నా సొంత రిపాజిటరీ కాదు. ఓకే, ఒకవేళ నా సొంత రిపాజిటరీ అయితే నేను ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇవ్వచ్చు. లేదు దీన్ని నా సొంత రిపాజిటరీగా చేసుకోవాలి అంటే నేను ఏం చేస్తానంటే జస్ట్ ఈ యూఆర్ఎల్ ని ఇక్కడ ఓపెన్ చేస్తాను, జస్ట్ క్లిక్ చేస్తాను. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోక్ అనే ఆప్షన్ ఉంది చూడండి, కనిపిస్తుందా? ఫోక్, జస్ట్ దీన్ని ఫోక్ అని చెప్పి క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ ఫోక్ అనే ఆప్షన్ ఇట్లా క్లిక్ చేయగానే ఈ ప్రాజెక్ట్ మొత్తం నాకు ఫోక్ అయిపోతుంది అనమాట. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ .com జులైకా 12 అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇవ్వగానే github.com ప్రవీణ్ కొండపల్లి 81 అని వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇక్కడ నాకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ నేను జస్ట్ క్రెడెన్షియల్స్ ఇస్తాను. ఇక్కడ మీరు ఇవ్వాలని రూల్ ఏం లేదు, జస్ట్ మీరు ఫోక్ చేసుకుంటే చేసుకుంటాను. సరే బ్రో. ఇక్కడ నేను బిల్డ్ నౌ అనే ఆప్షన్ ఇస్తాను. ఇది ఉంది కదండి, డాట్ కనిపిస్తుందా? ఈ డాట్ ని క్లిక్ చేస్తే కన్సోల్ అవుట్పుట్ కి వెళ్తుంది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే రియల్ టైమ్ లో కూడా వర్క్ చేసేటప్పుడు జస్ట్ కన్సోల్ అవుట్పుట్ చెక్ చేసుకుంటున్నారు మనం. సక్సెస్ అంటే ఎక్కడ ఫెయిల్యూర్ అయితే ఎక్కడ మిస్ అయింది అంటే SCM నుంచి, అంటే మన సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ నుంచి ఎంతసేపట్లో చెక్అవుట్ అవుతుంది అది, అంటే 10 సెకండ్ తీసుకుంటుందా, 30 సెకండ్ తీసుకుంటుందా, 300 సెకండ్ తీసుకుంటుందా, అది జస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ చెక్అవుట్ పైప్ లైన్ SCM చెక్అవుట్ చేయాలి. ఇది పైప్ లైన్ కానీ ఏ జాబ్ అయినా సరే కొంచెం టైం పడుతుంది బిల్డ్ కావడానికి. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ అయింది రన్నింగ్ జెంకిన్స్. సో ఈ పాత్ లో సేవ్ అవుతుంది చూడండి, //lib/jenkins లో ఇక్కడ సేవ్ అవుతుంది. సో గెట్ చెక్అవుట్ అయింది 10 సెకండ్స్. జస్ట్ బ్యాక్ టు ప్రాజెక్ట్ వెళ్తే నాకు పైప్ లైన్ స్టెప్స్ ఉంటుంది, ఇక్కడ ఫుల్ వ్యూ చూపిస్తాను. సో డిక్లరేటివ్ చెక్అవుట్ అయింది SCM నుంచి, అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. తర్వాత స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఓకే, ఇది చిన్న పైప్ లైన్ స్క్రిప్ట్ ఇది. ఓకేనా, ఇంకా వేరేది పెద్దది చెప్తాను తర్వాత. మనం ఇలా కోడింగ్ రాయాలి కదా బ్రో? సక్సెస్ వస్తుంది. ఏం బ్రో, కంపల్సరీ ఇందులో కోడింగ్ రాయాలా? ఎవరు? మనము ఇప్పుడు పైప్ లైన్ స్క్రిప్టింగ్ రాస్తున్నాం కదా, స్క్రిప్టెడ్ పైప్ లైన్ లో ఆల్రెడీ డెవలపర్స్ రాసి పెడతారు. మనకి ఏదైతే కావాలో చెక్ చేసుకొని రన్ చేయాలి. స్క్రిప్టెడ్ పైప్ లైన్ ఏంటంటే ఆల్రెడీ డెవలపర్స్ రాస్తారు. సో మనం అది డిక్లరేటివ్ పైప్ లైన్ అంటారు. జెంకిన్స్ పాత్ ఉంటాయి, జెంకిన్స్ ఫైల్ ఉంటాయి గిటబ్ దీంట్లో. మన గిటబ్ దీంట్లో జెంకిన్స్ ఫైల్ అంటే ఆల్రెడీ డెవలపర్ కోడ్. జెంకిన్స్ ఫైల్ ఉన్నది చూడండి, ఇక్కడ జెంకిన్స్ ఫైల్ ఉంది అంటే ఇట్స్ ఆల్రెడీ డిక్లరేటివ్ పైప్ లైన్.
జెన్కిన్స్ ఫైల్ అంటే జెన్కిన్స్ ఫైల్ ఉంటే పైప్లైన్ దీంట్లో ఇట్ ఈస్ అ డిక్లరేటివ్ పైప్లైన్. ఓకే బ్రో. ఇంటిగ్రేషన్ టెస్ట్ అవుతుంది, యూనిట్ టెస్ట్ అవుతుంది. సో నాది సక్సెస్ అయిపోయింది బ్రో ఇది. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ టెస్ట్ సక్సెస్ అయిపోయింది, యూనిట్ టెస్టింగ్ సక్సెస్ అయిపోయింది. ఇది చిన్న నార్మల్ బేసిక్ స్క్రిప్ట్. ఓకే, సో నాకు ఇక్కడ బ్లూ కలర్ ఆప్షన్ వచ్చింది చూడండి. మీరు వర్క్ చేస్తే మాత్రం మీకు ఆప్షన్ రాదు. ఎందుకు బ్రో? వర్క్ చేయండి తెలుస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది మీకు. యాక్చువల్గా నేను ఇందాక బిల్ నౌ చేసింది అదే కదా మనము. నేను దీనికంటే ముందు మనకి మెయిల్ రావట్లేదు అని చూసినా కదా, అప్పుడు పైప్ లైన్ లా ఒకటి స్క్రిప్ట్ జస్ట్ డమ్మీ స్క్రిప్ట్ ఒకటి చూస్ చేసి చేసిన మెయిల్ పాస్వర్డ్ తప్పు వచ్చింది, కన్సోల్ అవుట్పుట్ లో అట్లా మొత్తం చెక్ చేసి మళ్ళీ డిలీట్ చేసిన. అవునా? ఇప్పుడు నేను ఇచ్చిన URLs ట్రై చేయండి. ఓకే సరే బ్రో. ఇది యాక్చువల్ మీ బ్రెయిన్కి ఒక చిన్న టెస్టింగ్ అన్నమాట. మజా వస్తుంది, టెన్షన్ పడకండి. అక్కడ ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం వస్తే జస్ట్ ఆ ప్రాబ్లమ్ ని తీసుకొని గూగుల్లో సర్చ్ చేయండి, మీకు ఆన్సర్స్ అన్ని దొరుకుతాయి. ఓకేనా? సరే బ్రో. రాకపోతే అప్పుడు నాకు ఊకే మెసేజ్ పెట్టకండి, అది రాకపోతే రేపు అట్లా చెప్పండి. ఓకేనా? కానీ ట్రై చేయండి, మజా వస్తుంది. ఇప్పటి నుంచి అన్ని మైండ్ సంబంధించింది ఉంటుంది, జస్ట్ మీకు సో ఛాలెంజ్ లాగా అనమాట. ఓకేనా? నాలెడ్జ్ వస్తుంది ఇక్కడ. నేనే మీకు అన్ని ఆన్సర్స్ ఇచ్చేసిన అనుకో, అది ఏం యూస్ఫుల్ ఉండదు, అది స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది. సరే, మీరు ఏంటంటే ఆ ప్రాబ్లమ్ మీరు వెతుకుంటూ వెళ్ళారు అనుకోండి, మీకు నేర్చుకోవడానికి చాలా వస్తుంది అనమాట. ఓకే సరే అంటే ఇవాళ చెప్పిన క్లాస్ లో ఆల్మోస్ట్ ఇదంతా మనం ఏం చేయం కదా, అంటే ప్లగ్ఇన్స్ చేయము, కాకపోతే మిగతాదంతా చేస్తాం. కానీ ప్లగ్ఇన్స్ యాడింగ్ మాత్రం చేయము. మిగతాదంతా మనము న్యూ జాబ్ క్రియేట్ చేయడము. 5 years 6 years పెడుతున్నారు, ఓవర్ ఇయర్స్ నీకు ఏం యాక్సెస్ ఇస్తారు? అవునా? అది కూడా కరెక్టే బ్రో. 5 years 6 years పెడుతున్నారు, ఏం యాక్సెస్ వస్తుందో ఐడియా లేదు. ఓకే, సో అన్నిటికీ ఎప్పుడైనా సరే మనం వర్స్ట్ కి ప్రిపేర్ కావాలి బ్రో. ఓకే ఓకేనా బ్రో? ఇందాక నువ్వు నన్ను గిట్ కి పుష్ చేయమని చెప్పినావు కదా. అవును. మామూలుగా ఫైల్ అది పుష్ చేస్తే ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది నాకు? జెన్కిన్స్ లో. జెన్కిన్స్ లో నీకు అక్కడే జాబ్ బిల్డ్ అవుతుంది బ్రో. సో ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ ఉంది కదా రెయిన్బోది, ఒక్క నిమిషం క్లోజ్ చేసే ముందు ఒకసారి చేస్తాం. పోలీసియం ఇచ్చినాం అనుకుంటా. చెక్ కాన్ఫిగర్. ఆ సిస్టమ్ షేర్ చేసి ఏం ప్రాబ్లం అనేది తెలియదు బ్రో. సింపుల్ గా మీరు ఏమనుకోకండి. ఇందాక మీది మీరు బిల్ నౌ పెట్టినప్పుడు నేను పుష్ చేసిన. ఓకే, సక్సెస్ అయింది. అవునా? ఓన్లీ బ్రో సక్సెస్ అయితే అదే ఒకసారి ఎక్కడ చెక్ చేయాలో చెక్ చేస్తే అసలు జెన్కిన్స్ లో రిఫ్లెక్ట్ అయిందా కాలేదా చూద్దామని. అవునా? ఒక్క నిమిషం బ్రో, దీనికి నేను జస్ట్ పోలీసియం ఇచ్చిన లేదా చెక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇచ్చిన పోలీసియం జస్ట్ చూడండి. ఇక్కడ బిల్డ్ హిస్టరీ ఉంది కదా, బిల్డ్ హిస్టరీ కింద మీకు అనిపిస్తుంది. నేను జస్ట్ ఒక ఫైల్ తీసుకుంటాను,
COVID-19 ఫైల్ తీసుకుంటాను. జస్ట్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి $64,000 that's 35,000 ఒక 2 lines రాసేసి get that COVID-19 get commit -m commit message చేస్తాను. ఓకే just get push ఆరిజిన్ మాస్టర్ ఓకే పుష్ అయిపోయింది. నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేయకండి, రిఫ్రెష్ ఏం చేయకండి, జస్ట్ ఇక్కడే చూడండి. ఇక్కడ మీకు ఒకటి ఆఫ్ తగులుతుంది చూడండి. 2 seconds పెట్టినాం కదా, అక్కడ పుష్ అవ్వగానే చేంజెస్ రియల్ టైంలో ఇదే ఉంటుంది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ది. ఎందుకంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత వాట్ యూ వర్క్ అని అడిగారంట క్యాజువల్గా. జస్ట్ క్యాజువల్ మాట్లాడుతుంటే ఆ వర్క్ లో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అన్నాడంట. వాట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఫుల్ ఓన్లీ ఆన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఐ వర్క్ అన్నాడంట ఇన్ జెంకిన్స్. అలా డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి బోర్డ్ రూమ్ లో కూర్చోబెట్టి రండి. ఎందుకంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఇంతే ఉంటుంది బ్రో. మొత్తం దీని మీద వర్క్ చేసిన అంటే ఇంకా పిచ్చే డౌట్ వచ్చేస్తుంది. ఒక పాటని నేను అంటే మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పంపించాను కదా, జస్ట్ అది చూసుకోండి. వాళ్ళు అడిగితే అదే క్వశ్చన్ అదే ఆన్సర్ చేయాలి, అదే ఆన్సర్స్ ఇవ్వండి. కమిట్ రాలేదు, సిఓబి వచ్చింది. ఇక్కడ 64,000 35,000 ఇక్కడ వచ్చింది. అందులో వచ్చేస్తుంది. పోలీస్ ఎందుకు ఇంత లేట్ అవుతుంది? సారీ, నాకు ఇందాక ఎంబడే ఒక మెసేజ్ వచ్చింది, అదేనా ఏంది? ఏంది? కన్సోల్ ఓపెన్ చేసుకొని చూస్తాను. బిల్డ్ హిస్టరీ బిల్డ్ హిస్టరీ ఉంది కదా, బిల్డ్ హిస్టరీలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అదే బిల్డ్ హిస్టరీలో 5 minutes 42 seconds బ్యాక్ ఒకటి వచ్చింది. ఓకే ఓకే, గిట్ వర్షన్ నుంచి వచ్చింది, గిట్ కాన్ఫిగ్ నుంచి. ఏమని వచ్చింది? బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్, ఓకే, యూజింగ్ క్రెడెన్షియల్ గిట్ హబ్ వచ్చింది. ఓకే, మొత్తము అసలు నేను ఇచ్చిన ఫైల్ నేమ్ కనిపించట్లేదు, కాకపోతే గిటబ్ నుంచి పుష్ అయింది, ఫినిష్డ్ సక్సెస్ అని వచ్చింది. బ్రో ఇక్కడ వచ్చింది 11:55 టైం 2 minutes పెట్టినాం కదా, 2 minutes తర్వాత వచ్చింది. సార్ క్లిక్ చేయండి, కన్సోల్. అంతే, సేమ్ ఇట్లాగే వచ్చింది, నాది కూడా వచ్చిందా? వచ్చింది. ఇదే చెప్పినా కదా బ్రో, గిట్ నుంచి గిట్ క్రెడెన్షియల్స్ తీసుకున్నాను. చూడండి, కమిట్ మెసేజ్ కో, ఇది గిట్ చెక్అవుట్. ఇక టైం చెకింగ్ చెక్ చేసుకోవాలా, 10 seconds పడ్డది. నాది 10 seconds టైం అవుట్. సో అది చెకింగ్ జెన్కిన్స్. రెఫరెన్స్ ఐడి వస్తుందా? మనం గిట్ లాగ్ టైప్ చేసి ఐడి వస్తుంది. రెఫరెన్స్ ఏం బ్రో, రెఫరెన్స్ ఐడి నంబర్ ఏమైనా వస్తుందా అని? ఏం రెఫరెన్స్ ఐడి నంబర్ అంటే మనం జాబ్ క్రియేట్ చేస్తే, మనం ఇక్కడ కమిట్ చేస్తే, మనం గిట్ లాగ్ ఇక్కడ చెక్ చేస్తాం అన్న, గిట్ లాగ్ చేస్తే రిఫరెన్స్ ఆల్రెడీ ఇప్పుడు హిస్టరీకి వెళ్ళావు అనుకో, నీకు ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. ఇవాళ డేలో ఎన్ని జాబ్స్ బిల్డ్ చేసినావు ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్. ఓకే, నాది ఒక్కసారి షేర్ చేస్తా, ఇదేనా కాదా చెప్పు ఒక్కసారి కన్ఫర్మేషన్. ఓకే,
ఏమైంది ఇది రావట్లేదు? ఓ జీవైపోయింది ఆయన. ఏమేం హలో లాగౌట్ అయిపోయింది ఆయన. ఆయన లాగౌట్ అయినట్టు. అన్న నాది అది గ్రీన్ లో వచ్చింది, సక్సెస్ లో వచ్చింది. వచ్చిందా? అదే స్క్రీన్ పెట్టాలా? షేర్ చేయాలా? షేర్ చేయి. కనబడుతుందా? కనిపిస్తుంది. ఒకసారి షేర్ చేయవా గిరి? షేర్ చేస్తున్నాను. మనోజ్ దా మీద స్క్రీన్ అని మనోజ్ ఏదో చేసినా అంటే చూపిస్తాను. ఇగో బ్రో కన్సోల్ అవుట్పుట్. ఇంకా షేర్ కాదు. ఓకేనా? ఓకే బ్రో. ఓకే ఓకే, అదే జస్ట్ మీది ఆపేస్తున్నా మళ్ళా. ఓకే థ్యాంక్ యూ. అన్నా స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఎందుకు పుష్ అవుతలేదో అర్థం కావట్లేదు. ఏంటి బ్రో? స్క్రీన్ షేర్ చేసినప్పుడు గిటప్ కి ఎందుకు పుష్ అవుతలేదు అనేది అర్థం కావట్లేదు బ్రో. నాకు ఐడియా లేదు బ్రో, ఎందుకంటే నాకు ఎవరు కంప్లైంట్ చేయలేదు అట్లా. జస్ట్ సెకండ్స్ బ్రో. నువ్వే చూసినావు కదా ఎన్నిసార్లు ట్రై చేసినాము. ఇప్పుడు దాకా జస్ట్ నువ్వు URL పంపించినావు వీడు. ఇప్పుడా? పంపించా చాట్ లో. ఇంతకు ముందు చేసినా కదా కంప్లైంట్. అవును, దాందే అది. జస్ట్ కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసుకున్నారా? కాపీ చేసిన పేస్ట్ చేసేసాను. ఓకే, మీరు అది చెక్ చేసుకోండి. డౌట్స్ ఉంటే ఇష్యూస్ వస్తే జస్ట్ ట్రై చేయండి వెతకడానికి. రాకపోతే అప్పుడు మాక్సిమం ట్రై చేస్తాను. మాక్సిమం ట్రై చేయండి. రావట్లేదు అంటే రేపు సెషన్ లో చేద్దాం. చూస్తా. ఓకే బ్రో. నాది ఇప్పుడు వచ్చిందా లేదా, అప్డేట్ అయిందా లేదా? అయిపోయింది. నువ్వు టర్మినల్ నుంచి సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెంకిన్స్ అని అంతే. ఆడ లాగౌట్ చేసి సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ జెంకిన్స్ అని ఇచ్చేసి చాలు. చెప్తా. థ్యాంక్ యూ. బాయ్ బ్రో. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.